హింసాన్ని. కానీ ఈ 3 రోజులు నేను ప్రజల్లోకి వెళ్ళి మన తెలుగుదేశం బిడ్డలు కానీ ప్రజలు కానీ చూపించిన ఆధారం, అభిమానం, ప్రేమ అదే నాకు శ్రీరామ రక్ష అని అనుకుంటున్నాను. అదే నాకు రక్ష కవచం అని నేను నిర్ణయించుకున్నాను. అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజలు ఆత్మ గౌరవం తెచ్చారు. చంద్రబాబు గారు ఆత్మ విశ్వాసం తెచ్చారు. ప్రజల కోసం పోరాడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి కష్టపడే వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తిని ఇప్పటికి 49 రోజులైంది ఆయన్ని జైల్లో నిర్బంధించి. చివరికి వాళ్ళకి ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఆయన డబ్బు తిన్నారని వాళ్ళు ఎవరు నమ్మలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం రుజువులు కూడా చూపించలేకపోతున్నారు. 49 రోజులైనా కూడా. ముందల 3,000 కోట్లు అన్నారు, 370 కోట్లు అన్నారు, 27 కోట్లు అంటున్నారు. కేసు ఫైల్ చేశారు, కానీ ఇప్పుడు వరకు రుజువులు లేవు. అది ఈ ప్రభుత్వం చేసే అరాచకం. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నాను. 45 ఏళ్లుగా రాష్ట్రమే కుటుంబంగా ఆయన కష్టపడింది తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నాను. విజన్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం తప్ప, నిరుద్యోగులకి ఉద్యోగం తీసుకురావటం తప్ప, 2014లో అమరావతి క్యాపిటల్గా నిర్మించటం తప్ప, పోలవరం కట్టడం తప్ప, రాయలసీమలో కియా లాంటి ఇండస్ట్రీ తీసుకురావటం ఆయన చేసింది తప్ప, ఉద్యోగాల కోసం స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఇవ్వడం తప్ప. మరి గుజరాత్లో కూడా ఆ సెంటర్ ఉంది, మీ అందరికీ తెలుసు. అది మహిళలకు పసుపు కుంకుమ ఇవ్వడం తప్ప, తల్లి బిడ్డలు ఎక్స్ప్రెస్ అనే పథకం తీసుకురావటం తప్ప, పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్ తెరవడం తప్ప, పండుగ కానుకలు ఆయన ఇవ్వడం తప్ప. ఇది నేను అడుగుతున్నాను, దీంట్లో ఆయన చేసింది ఏమిటి తప్పని. ఇది ఇప్పుడు పరిస్థితి, మన ఏపీ దుస్థితి. చంద్రబాబు గారు టైంలో ఏపీ అంటే అభివృద్ధి, దేశంలోనే టాప్ స్టేట్ అది. ఇప్పుడు ఏపీ అంటే అరాచకం, అక్రమ కేసులు, రాజకీయ దాడులు. ఇప్పుడు ఏపీ అంటే అన్నదాతల ఆత్మహత్యలు. ఇప్పుడు ఏపీ అంటే గంజాయి, నిరుద్యోగుల వసనలు. ఇప్పుడు ఏపీ అంటే మహిళలపై దాడులు, అత్యాచారాలు. ఇప్పుడు ఏపీ అంటే సెటిల్మెంట్, భూమి దందాలు, అవినీతి పాలన. ఇప్పుడు ఏపీ అంటే కమిషన్ కోసం కంపెనీల్ని బెదరగొట్టడం. ఇప్పుడు ఏపీ అంటే కరెంట్ బిల్లుల గురించి అడిగితే కేసులు. ఇప్పుడు ఏపీ అంటే దేశంలోనే ఎక్కువ నిత్యావసరాల ధరలు ఉన్న రాష్ట్రం. ఇప్పుడు ఏపీ అంటే
రాజధాని లేని, దిక్కు మొక్కు లేని